ఇప్పుడు పానీపూరి తినడానికి వెళ్తున్నాము. నేను ఐస్ క్రీమ్ తిన్నా. నీ వల్ల సచివాలయం చూసిన ఎటుంటుందా అని ఆలోచించుకునేదాన్ని. తమ్ముడిని చూస్తే అమ్మా అనుకుంటాడు. ఇదంతా వీడియో పెడితే మాదిరక్క చూస్తుంది. నన్ను చెప్పమంటున్నావా? హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ బ్యాక్ విత్ అనదర్ వీడియో. సో లాస్ట్ వీడియోలో చూసారు కదా, మమ్మీతో టెంపుల్కి పోయినా. ఈరోజు అయితే మమ్మీతో ట్యాంక్ బండ్ అవుతున్నా అనమాట. ఎక్కడికి వెళ్తున్నావు ఈరోజు? ఎవరితో? మమ్మీ నేనైతే ట్యాంక్ బండ్కి పోతున్నాం అనమాట. బస్ స్టాప్కి అయితే పోతున్నాం. ఇప్పుడు బస్సులోనే వెళ్తున్నాము. మమ్మీ ముందర నడుస్తుంది. గైస్, బస్సు అయితే ఇప్పుడే దిగినాము. బస్సులో అయితే చాలా రష్ ఉంది అనమాట, అందుకే వీడియో తీయలేకపోయినా. సో మీరు చూస్తున్నారు కదా, ట్యాంక్ బండ్కి అయితే వచ్చేసినాము. ఇప్పుడు రోడ్ క్రాస్ చేసి నడవాలన్నమాట. వెహికల్స్ ఇట్లా పోతున్నాయా, దానికి రిఫ్లెక్షన్ పడుతుంది దాని మీద. ఎట్లా అనిపించింది? చాలా బాగుంది. నీ వల్ల సచివాలయం చూసిన ఎటుంటుందా అని ఆలోచించుకునేదాన్ని. నీ వల్ల తెలంగాణ సచివాలయం చూశాను. బాగుంది. ట్యాంక్ బండ్ కూడా బాగుంది. ట్యాంక్ బండ్ ఏదో అనుకున్నాను. నాకేం తెలుసు హుస్సేన్ సాగర్ అని తెలియదు కదా. హుస్సేన్ సాగర్ అంటే ఓకే అనుకునేదాన్ని. ఏంటి మమ్మీ ఎవడీడు? సో మమ్మీకి ఐస్ క్రీమ్ కావాలంటాం. ఐస్ క్రీమ్ కొనుక్కుంది. తిను. తమ్ముడిని చూస్తే అమ్మా అనుకుంటాడు. అవునా? నిజమా? ఇదంతా వీడియో పెడతాం, మళ్ళీ చూస్తా. పెట్టకు మళ్ళీ చూస్తే ఏమైంది? ఇప్పుడు 500 అడుగుతాడా మళ్ళీ? గైస్, రోడ్ అయితే క్రాస్ చేసి ముందుకు నడుచుకుంటూ వచ్చినాము. ఇక్కడ కూర్చున్నాము కొంచెం సేపు టైం పాస్కి. మంచిగా ఉంటుంది. నాకేం వద్దు. ఇదంతా వీడియో పెడితే మాదిరక్క చూస్తుంది. చూడని ఇప్పుడు ఇది కూడా పెడతా. మాద్రక్క చూస్తుంది అని చెప్పినా కదా, అది కూడా పెడతా. మాద్రక్కకి వాట్సాప్లో పెడతా. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? కొంచెం సేపు అక్కడ కూర్చొని మళ్ళీ నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట ముందుకి. ఇంకా ఐస్ అక్కడ లైట్స్ లేవని చెప్పి లైట్స్ ఉన్న దగ్గరకు అయితే వచ్చినాము. ఇక్కడ ఫొటోస్ దిగడానికి వచ్చినాం అనమాట. అక్కడ లైట్స్ లేవు కదా, దిగడానికి అసలు ఏం కనిపించట్లేదు. మమ్మీ ఇప్పుడు ఎంత నడిచినా మళ్ళీ రిటర్న్ అంత పోవాలి. ఓకే, తెలుసా? తెలుసు. నడుస్తావా అంత దూరం? నడుస్తా. ఓకే, ఫొటోస్ అయితే దిగి మళ్ళీ రిటర్న్ వెళ్తాము. చాలా ముందుకు వచ్చినాము, ఇంకా మళ్ళీ రిటర్న్ కూడా పోవాలి. ఫోటోషూట్ అయితే అయిపోయింది, మళ్ళీ రిటర్న్ పోవాలి. ఇప్పుడు కిలోమీటర్ నడవాలి. దా, మొత్తం సేమ్ అయిందా? ఏముండదు, ఇంకా అది మొత్తం నడిచి ఇంకా మళ్ళీ రిటర్న్ రాదు. మా అమ్మ అక్కడనే ఉంటుంది. నీకెప్పుడు తమ్ముడు మీద ఉంటుందా? అరే ఇద్దరు ఉండాలని నువ్వు కాబట్టి తమ్ముడు అంట. తీసుకొచ్చినప్పుడు రావాలి. అరే తమ్ముడు కూడా వస్తే బాగుంటుండే అన్న. ఏం అవసరం లేదు, నడు. తమ్ముడు అంటే నీకు ఇష్టం ఉండదు? అవును, ఇష్టం లేదు. రేపు అన్ని పెట్టేది రాకపోతే మంచిగా లేదా? ఇప్పుడు చెప్పు. మంచిగానే ఉంది కానీ ఇంకా బాగుంటుంది అని. ఇంకా వీడియో తీస్తూనే ఉన్నావా? తీస్తలే. ఏది చెప్తాను నమ్ముడే. అంటే అది వీడియో చేసి యూట్యూబ్లో పెడితే అందరు చూస్తారు. అప్పుడు సరే చుట్టాలు కూడా చూస్తారు. అప్పుడు ఏమనుకుంటారు? మస్తు తిరుగుతుంది రో అనుకుంటారు. డెవలప్ అయింది అనుకుంటారు. డెవలప్ అయింది అనుకుంటారు. పానీపూరి తినేది చెప్పవా? మళ్ళా తిన్నాము పానీపూరి అన్నగా తిని వెళ్ళాము. పానీపూరి తినడానికి పోతున్నామని చెప్పు. ప్లీజ్ నన్ను వదిలేసి, కావాలంటే నా జేబులో 6 రూపాయలు ఉన్నాయి, తీసుకో. ఇక్కడ అది చాలకపోతే 10 రూపాయల కింద ఆశా చాకలి. ఇప్పుడు పానీపూరి తినడానికి వెళ్తున్నాము. నేను ఐస్ క్రీమ్ తిన్నా. అమ్మకి పానీపూరి కావాలంట. నేను కూడా ఇంకా అలా షేర్ చేసుకుంటా. ఇద్దరం తిని ఇంకా బయలుదేరుతాం. ఇంకా ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. బస్సులో పోవాలి కాబట్టి మళ్ళీ బస్సు ఎప్పుడు వస్తుందో తెలియదు.
పానీపూరి అయితే తినేసినాము. మమ్మీ నేనైతే ఇప్పుడు బస్ స్టాప్కి వెళ్తున్నాము. 1 కిలోమీటర్ నడవాలన్నమాట, అందుకే వెళ్ళిపోతున్నాం. టైం అయితే తిన్న అవ్వడానికి వస్తుంది, ఇంకా 15 మినిట్స్ ఉంది 10కి. 11 అవుతుంది మా ఇంటికి పోయేసరికి. ఇంకా ఫోటో మమ్మీ ఫోటో దిగుతుంది అంటాడా, సో రోడ్ క్రాస్ చేసి పోదాం. వచ్చేసింది ఫోటో దింపుతుంది. ఇంకా వచ్చేటప్పుడు ఇదంతా డెకరేషన్ ఏంది అనుకున్నా, మిస్ వరల్డ్ జరిగింది కదా మొన్న, అది అనమాట. అక్కడ దగ్గరకు పోయి చూపిస్తాం మీకు, అందుకే ఈ డెకరేషన్. ఫస్ట్ అర్థం కాలే అసలు ఏమవుతుంది ఇక్కడ అని చెప్పి. అక్కడైతే పెద్ద మిస్ వరల్డ్ అని ఉంది కదా, అది చూసిన తర్వాత అర్థమైంది. గైస్ మమ్మీకి అయితే ఫలూడా ఇప్పించిన, ఎప్పుడు టేస్ట్ చేయలేదంట. వద్దు వద్దు అన్నది, అయినా కానీ తీసుకో అని చెప్పిన టేస్ట్ చేయడానికి. తినుకుంటూ వస్తుంది. బస్ స్టాప్ పక్కనే ఉండనమాట, అందుకే తీసుకో అని చెప్పిన. మేమైతే ఇప్పుడు బస్ స్టాప్కి వచ్చేసినాం. బస్ స్టాప్లో వెయిట్ చేస్తున్నాం. వెనకాల ఉంది మమ్మీ, వస్తుంది తినుకుంటాం మెల్లగా. బస్సు అయితే ఎక్కినాం, ఇంకా వెళ్తున్నాము. 11 అవుతుందేమో ఇంటికి పోయేసరికి. బస్సులో కూర్చొని తింటుంది. తిన్నాక ఎక్కుదాం బస్సు, ఇంకా మస్తు బస్సులో సేమ్ ఓలే అని అన్నది. ఇప్పటికే లేట్ అవుతుంది అని చెప్పి నేను అది పట్టుకొని ఎక్కిపించేసిన. ఇంకా సో బస్సు అయితే లేట్ అవుతుందేమో అనుకున్నాము, ఎందుకంటే ఉప్పల్ నుంచి మెహదీపట్నం బస్సెస్ చాలా తక్కువ ఉంటాయి అనమాట. వెళ్ళేటప్పుడు అయితే 15-20 మినిట్స్ పట్టింది, కానీ వచ్చేటప్పుడు జల్దీ వచ్చింది బస్సు. అనుకోలేదు ఈ టైంకి కూడా ట్రాఫిక్ ఫుల్ ఉంది ఉప్పల్లోనే. బస్సు దిగినాం, ఫుల్ ట్రాఫిక్. వచ్చేసినాము, ఢిల్లీకి వచ్చినాము కాదు, మా ఇంటి దగ్గరకు వచ్చేసి. ఇంకేం చెప్పాలి, నన్ను చెప్పమంటున్నావా? ఇంటికి వచ్చేసినాం ఇప్పుడు.